ప్రైజ్ గాడ్. కింగ్డమ్ వర్డ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలను ధ్యానం చేసుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 16 verses 14 and 15 మనం గమనించినట్లయితే ఇక్కడ లేఖనాలు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నాయి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. లూదియా అనబడినటువంటి ఒక స్త్రీ గురించినటువంటి మాటలు మనము వింటూ ఉన్నాం. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. తుయతైర పట్టణస్థురాలు, ఐరోపా ఖండంలో ఉంటున్నటువంటి వ్యక్తి. ఫిలిప్పి పట్టణంలో ఆమె వ్యాపారము చేసుకొని ఉండగా అక్కడ ప్రార్థన చేసుకొని ఉన్నటువంటి స్త్రీల దగ్గరకు వచ్చి దేవుని మాటలు వినడానికి వచ్చి వింటూ ఉన్నది. ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి వ్యాపారస్తురాలు, ధైర్యవంతురాలు, భక్తిపరురాలు. ఈ వ్యాపారస్తురాలు అయినటువంటి ఈమెకి అక్కడ పనేంటి? ప్రార్థనలో పాల్గొనాలనే ఆశ, వాక్యం వినాలనేటటువంటి జిజ్ఞాస ఆమె కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ రోజు ఆమెకున్న ఆసక్తి, ఆమెకున్న ఆశ, ఆమెకున్న దేవుని మీద ఉన్నటువంటి వాంఛ ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబాన్ని మార్చివేసింది. వ్యాపారాన్ని పక్కన పెట్టింది, కొంత సమయం ధనాన్ని పక్కన పెట్టింది, ఆదాయాన్ని పక్కన పెట్టింది, ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించింది, వాక్యం కొరకు, దేవుని మాటల కొరకు సమయాన్ని కేటాయించింది. ఈలోపే దైవజనులు వచ్చారు అక్కడికి. అపోస్తలుడైన పౌలు తన అనుచరులు వచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉండగా, వాక్యం వినుచూ ఉండగానే, విశ్వాసం కలిగి ఉంటూ ఉండగానే వెంటనే దేవుడు తన లూదియా హృదయాన్ని తెరిచారు. లూదియా హృదయాన్ని తెరిచారు కనుక ఆమెయు ఆమె కుటుంబమును బాప్తిస్మము తీసుకున్నారు. హృదయము తెరవబడిన లూదియా. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కాలముగా దేవుని మాటలు వింటున్నావు, దేవుని వాక్యాలు వింటున్నావు, దేవుని ఆలోచనలు వింటున్నావు, దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటున్నావు, దేవుని ప్రణాళికలను కోరుకుంటున్నావు, ఎంతో ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుని మాట వినడానికి, దేవుని ఆలోచన వినడానికి, దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి హృదయాన్ని తెరవగలుగుతూ ఉన్నావా? ఒకరోజు ఒక అతను ఒక పెద్ద గ్లాస్ ఒకటి అప్సైడ్ డౌన్ పెట్టి పైన నీటితో, పెద్ద పాత్రతో నీరు తీసుకొచ్చి నీరు పోస్తా ఉన్నాడు. ఒక పాత్రలో నీరు పోశారు, రెండో పాత్ర తెచ్చి నీరు పోశారు, మూడో పాత్ర తెచ్చి నీరు పోశారు. కానీ కొంతసేపు అయిపోయిన తర్వాత, టైం అయిన తర్వాత ఆ పాత్రను తిరిగి ఇట్లా చూస్తే ఈ పోసిన నీటిలో ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళలేదు. కారణం ఏంటయ్యానంటే మూయబడినటువంటి పాత్ర. ఈరోజు మన హృదయాలను కూడా చాలాసార్లు మూయబడి ఉంచి, హృదయాన్ని మూసుకొనే ఉంచి మనం చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నా మొర వినలేదు, దేవుడు నా విజ్ఞాపన ఆలకించలేదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. నీ హృదయము దేవుని వాక్యానికి తెరిచే అనుభవం నీకుంటే, దేవుడు నీ హృదయాన్ని తెరవాలనుకున్నప్పుడు నీవు కూడా విశ్వాసంతో ప్రభువా నా హృదయాన్ని తెరవమని అవకాశం ఇచ్చినట్లయితే నీవు నీ కుటుంబం బాగుపడతారు, నీవు నీ కుటుంబం దీవించబడతారు, నీవు నీ కుటుంబం వర్ధలింపచేయబడతారు. లూదియా తన జీవితంలో దేవుడు హృదయాన్ని తెరుస్తున్నప్పుడు, దేవుడు వాక్యాన్ని తెలియచేస్తున్నప్పుడు హృదయం తెరిచి మరి విశ్వసించింది. దేవుని వాక్యానికి హృదయాన్ని తెరిచి, మనస్సు తెరిచి, హృదయమారా దేవుని వాక్యాన్ని ఆలకించగలుగుతున్నావా? దేవుని వాక్యానికి, దేవుని ఆలోచనకి హృదయము తెరిచింది. రెండవది, ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంది. సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వెళ్తూనే వాక్యం వింటూ వస్తూ విడిచిపెడుతున్నావు వాక్యాన్ని.
ఆ వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే నువ్వు బాప్తిసం తీసుకునే వ్యక్తివిగా ఉండాలి, మారు మనసు పొందే వ్యక్తివిగా ఉండాలి, రక్షణ పొందే వ్యక్తివిగా ఉండాలి, పాపక్షమాపణ పొందే వ్యక్తివిగా ఉండాలి, పశ్చాత్తాపం పొందే వ్యక్తివిగా ఉండాలి. అవన్నీ విడిచిపెట్టావు, కారణము హృదయం ఇంకా తెరవబడలేదు. హృదయం తెరవబడింది, విశ్వసించి తను బాప్తిజం తీసుకొని తన కుటుంబానికి కూడా రక్షణానుభవం తీసుకొచ్చి బాప్తిస్మ పొందుటకు అవకాశం తెరిచింది. మూడవది, ఫిలిప్పి పట్టణంలో మందిరము ప్రారంభించడానికి తన యొక్క వసతులు, తన ధనము, తన ఇల్లు, తన అవకాశాలు, తన వనరులన్నీ కూడా అప్పగించింది దేవుని పరిచర్యకి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలమైంది నువ్వు మందిరానికి వెళుతూ? లూదియా హృదయాన్ని తెరిచింది. హృదయం తెరవకుండానే మూయబడిన హృదయము కలిగి, గర్వము హృదయము కలిగి, అహంకార హృదయము కలిగి, నాకేదో కలిగి ఉన్నాను, నేనేదో కలిగి ఉన్నానంటూ నీకు నీవుగా అనుకుంటూ ఉన్నావు. కానీ హృదయము తెరిచి నువ్వు అడగగలిగితే దేవుణ్ణి సకలము చేయగలిగిన దేవుడు నీ ఎదుట నిలబడ్డారు. హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడు, హృదయ మర్మములు రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, అంతరంగం ఎరిగినటువంటి దేవుడు నీ ఎదుటికి ఎన్నోసార్లు వచ్చినా కూడా మూయబడిన హృదయము కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందకుండా ఎన్నాళ్ళు ఉన్నావేమో. ఒక్కసారి చిన్న తీర్మానం తీసుకుంటావా? క్షమాపణ అడిగే, ప్రభువా నీవు నా దగ్గరికి వచ్చినా కూడా మూయబడిన హృదయంతోనే ఉన్నాను, మూయబడిన మనసుతోనే ఉన్నాను, మూయబడిన ఆలోచనతోనే ఉన్నాను. పగలు ప్రతీకారాలంటూ నా హృదయాన్ని వాటితోనే నింపుకొని నీ కొరకు నేను తెరవబడలేని హృదయం కలిగిన వాడిగా, హృదయం కలిగిన దానిగా ఉన్నాను అంటూ క్షమాపణ అడిగి ఇప్పటికైనా ప్రభువా నన్ను క్షమించండి, నా హృదయాన్ని నీ మాట కొరకు తెరుస్తా, ప్రార్థించుటకు తెరుస్తా, నా హృదయాన్ని నీ పరిచర్య చేయుటకు తెరుస్తా, నా హృదయమును తెరవనిమ్ము తండ్రి, నీవే ఈ సహాయము చేయి తండ్రి అడుగుతావా? దేవుని దీవెన పొందుకుంటావా? లూదియా పొందుకున్న దీవెన నీ కుటుంబానికి కూడా దేవుడు ఇచ్చునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, హృదయ రహస్యములు ఎరిగిన వాడవు, హృదయ మర్మములను ఎరిగిన వాడవు, అంతరంగము తెలుసుకున్న దేవుడవు నీకు వందనాలు. హృదయము తెరిచావు ప్రభువా లూదియమ్మదే, కనుక లూదియా జీవితము సంతోషకరముగా మారింది, శాంతి సమాధానాలతో నింపబడింది. వ్యాపారం కన్నా నీకు స్థానం ఇచ్చింది, ధనము కన్నా నీకు స్థానం ఇచ్చింది, కనుక దీవించబడింది. ఈరోజు మా వ్యాపారాలకు, మా ఉద్యోగాలకు, మా కుటుంబానికి ఇచ్చినంత స్థానము మీకు ఇవ్వలేకపోతున్నాం, అందుకే మా హృదయం తెరవబడలేకపోతుంది. క్షమించండి అయ్యా. హృదయాలను తెరవండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నటకు, బాప్తిసం తీసుకున్నటకు సహాయం చేయండి. మూడవది, పరిచర్యకు ఉపయోగపడే కృపను మా అందరికి దయచేయమని లూదియమ్మ గారు పొందుకున్న దీవెనలో ఈ వాక్యం వినిచున్న ప్రతి కుటుంబము పొందుకున్నట్లుగా వారి హృదయాలను తెరవమని మహిమ మీకే చెల్లిస్తాం. మూయబడిన మా హృదయాలను, మూయబడిన మా కళ్ళను తెరవమని మహిమ మీకు అప్పచెప్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.